హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రమన్ రేవతి డైలీ డైరీస్. మామిడికాయ, వంకాయ నేనైతే కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్లో కొద్దిగా వేసుకున్నాను. పోపులు వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా 2 వేసుకున్నాను నేను. ఇవి కొంచెం వేయించుకున్నాక ఆనియన్ అయితే ఒక్కటే తీసుకున్నాను, మీడియం సైజు. కొద్దిగా వేగిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత నేనైతే ముందుగా వంకాయ కడిగేసి నేనైతే ఉల్లిపాయ పోపులు వేగిన తర్వాత వేసేసుకున్నాను. కొద్దిగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత నేనైతే ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను. అలాగే కలిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను నేను. వాటర్ పోసుకొని మూత పెట్టి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, లైట్గా ఉడికిన తర్వాత నేను ఒక్క మామిడికాయ అయితే తీసుకున్నాను. కలెక్టర్కాయ తీసుకొని నేను ఈ వంకాయలు అయితే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నాను. కూర అయితే చాలా త్వరగా అయిపోతుంది. వంకాయ మామిడికాయ అన్నది చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది. కూర ఈజీగా అయిపోద్ది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయ తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడైతే మామిడికాయ సీజన్ వస్తుంది కదండి. మామిడికాయ పప్పు, మామిడికాయ వంకాయ, మామిడికాయ మటను అని ఇలాగ చాలా రకాలుగా చేసుకుంటారు. ఈ వీడియో కొద్దిగా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.